చంద్రశేఖర్ గారు, ఐ వాంట్ ఆస్క్ యూ వన్ క్వశ్చన్ స్ట్రైట్. మొన్న మ్యాచ్ ఆడుతూ మొహమ్మద్ షమి డ్రింక్ తాగడంపై చాలామంది విమర్శలు చేస్తున్నారు. బికాస్ ఆఫ్ రంజాన్ టైం నడుస్తున్న క్రమంలో చాలామంది అపోజ్ చేస్తున్నారు, చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. ఆ డిజర్ట్ కంట్రీలో ఆడేటప్పుడు ఈ ఫాస్టింగ్ చేయడం అనేది ఈజ్ ఇట్ దట్ మచ్ పాసిబుల్? లేదు, నాకు కూడా ముస్లిం ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు యాక్చువల్గా. అందరూ కూడా ఇప్పుడు స్పోర్ట్స్ పర్సన్స్. వాళ్ళు ఇప్పుడు మ్యాచ్ ఉందనుకో, కొంతమంది ఫాస్టింగ్ అనేటువంటి చేయరు, అంటే రోజాలో ఉండరు వాళ్ళు, అది లేనప్పుడు. సో ఎందుకంటే డెఫినెట్గానే ఫిజికల్ స్ట్రెయిన్కి సంబంధించినటువంటి, సో ఈ డిమాండ్స్ ఆ తర్వాత అందులోనూ ఈ హీట్ కండిషన్స్, అంటే ఇండియాలోనే అది లేనప్పుడు, ఇంకా దుబాయ్లో ఆడుతున్నప్పుడు డెఫినెట్గానే అంటే డీహైడ్రేషన్ అది వచ్చేస్తుంది. సో యూ హ్యావ్ టు కీప్ యువర్ సెల్ఫ్ ఫిట్. సో దానికని వాటరింగ్ అనేటువంటిది డెఫినెట్గా తీసుకోవాల్సినటువంటి ఇది ఉంటుంది. సో అందుకని అంటే నేను అనుకోవటం షమి రోజాలో ఉన్నాడని చెప్పేసి నేను అనుకోవట్లేదు. రోజాలో ఉంటే ఎటువంటి వాళ్ళైనా సరే, నేను చెప్తున్నాను కదా, నాకు చాలామంది తెలుసు ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా నియమ నిష్టలతో ఉంటారు, ఆ స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు దాన్ని. సో అందుకని లేని వాళ్ళే, ఆ రోజాలో లేనటువంటి వాళ్ళే వాటర్ తాగటం అనేటువంటిది అది చేస్తారు. సో అందుకని అది షమి బహుశా రోజాలో ఆ రోజున అబ్జర్వ్ చేస్తున్నాడని నేను అనుకోలేదు నేను. అదే కాదు, గతంలో కూడా సానియా మిర్జా మీద కూడా ఇటువంటి విమర్శలే వచ్చాయి. తన డ్రెస్సింగ్ సెన్స్ గురించి చాలామంది కామెంట్స్ చేశారు. అండ్ రీసెంట్గా మనం ఫిజికల్గా అబ్జెస్ చేసినటువంటి రోహిత్ శర్మ ఫిజికల్ ఫిట్నెస్ గురించి కూడా కొంతమంది కామెంట్స్ చేశారు. సోషల్ మీడియాలో ఇటువంటి అంటే ఒక స్పోర్ట్స్ పర్సన్స్ మీద ఇటువంటి కామెంట్స్ని ఎట్లా చూడాలి? ఒకటి ఏమనంటే ఆ ఫ్రీడమ్, స్పీచ్ ఆఫ్ ఫ్రీడమ్ అనేటువంటిది దాన్ని అడ్డం పెట్టేసుకొని చేయటం అనేటువంటి ఇట్స్ నాట్ గుడ్. ఎదుటి వాళ్ళ యొక్క మనోభావాలని దెబ్బతీయటం అనేటువంటిది, అంటే యూ హ్యావ్ నో రైట్ టు హర్ట్ దెమ్. ఎదుటి వాళ్ళని హర్ట్ చేసేటువంటి ఇది ఉండదు ఎవరికి. ఎందుకంటే కొంతమంది దే ఆర్ డెఫినెట్లీ క్రాసింగ్ ది లిమిట్స్, ఆ బార్డర్ లైన్. కాంగ్రెస్ ఎంపీ ఆ స్పోక్స్ పర్సన్ చేసినటువంటి కామెంట్, అంటే బాడీ షేమింగ్ అదే చెప్పేసి, షేపింగ్ అదని, రోహిత్ శర్మ గురించి చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, అది ఈవెన్ సానియా మిర్జా గురించి మీరు అన్నట్టుగా దట్స్ ట్రూ. ఇప్పుడు సానియా మిర్జా గురించి అన్నటువంటి దాంట్లో యాక్చువల్గా దట్స్ ఆ గేమ్ demands that kind of dressing. See, that is the protocol of that. So when you are in a sports person, ఒక స్పోర్ట్స్ పర్సన్గానే ఇండియాకి నిజంగానే పేరు తెచ్చిందా లేదా, హ్యాట్స్ ఆఫ్ టు సానియా. ఇప్పుడు సానియా మిర్జా తర్వాత చాలామంది టెన్నిస్ ప్లేయర్లుగా తయారయ్యారు ఇన్స్పైర్ చేసుకొని. ఎట్లయితే 83 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత క్రికెట్ పాపులారిటీ పెరిగిందో, అవును, ఆ తర్వాత 2007లో మనం T20 వరల్డ్ కప్ మొట్టమొదటి అసలు బీసీసీఐ ఒప్పుకోలేదు, యాక్సెప్ట్ చేయలేదు. బీసీసీ ఇండియా వాజ్ ద లాస్ట్ కంట్రీ టు యాక్సెప్ట్ T20 ఫార్మెట్. సో అట్లాంటిది వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఇండియాలో ఎంత వేవ్ క్రియేట్ అయిందనేది తెలుసు. ఐపీఎల్ ఎంత మ్యాసివ్ హిట్టో మనకి తెలుసు ఆ ఫార్మెట్కి సంబంధించి. సో అందుకని ఇనిషియల్గా కొన్ని ఉంటాయి, అట్లా అని చెప్పేసి అని దాన్ని మనం యాక్సెప్ట్ చేయము, రిసీవ్ చేసుకోమంటే కాదు కదా. సో సానియా మిర్జా విషయం కూడా అంతే, తన యొక్క ఇది డ్రెస్ కోడే అట్లాంటిది. సో అట్లా అంటే లేకపోతే కనుక యూ డోంట్ హ్యావ్ దట్ ఫ్రీ మూమెంట్. అత్యంత సపోర్ట్గా ఉండాల్సిన మనమే నిజంగా కొంచెం నిజంగానే అది పైగా ఇప్పుడు వీళ్ళు ఏదో అనుకుంటారు, ఏదో మన ఇప్పుడు ఒక మాట అనటం అనేటువంటిది, మాట తోలటం అనేటువంటిది చాలా ఈజీ, దాన్ని వెనక్కి తీసుకోవటం చాలా కష్టం. ఇంకా దాని మించి వచ్చేటువంటి ఆ రిఫ్లెక్షన్స్ వాటిని కూడా కంట్రోల్ చేయడం మన చేతిలో ఉండదు. ఒకసారి ఆత్మస్థైర్యాన్ని కూడా మాట తూలిన తర్వాత అదే అనేది. ఇప్పుడు షమి మీద అలాంటి కామెంట్ చేసిన తర్వాత రేపు పొద్దున్న అతను సండే ఫైనల్స్లో ఎట్లా చేయాలి అనేటువంటిది డెఫినెట్గా కొంత డిమోరలైజ్ అయ్యేటువంటి ఇది ఉంటుంది. కాకపోతే షమీకి లక్కీ ఏంటి అంటే కనుక ఇట్లాంటి ఆల్రెడీ అతను ఆటపోట్లు, తన పర్సనల్ ఇదిలో కూడా ఫ్యామిలీ విషయం మనకి తెలిసినటువంటిదే, తన వైఫ్ అతను ఎట్లా చేస్తుంది ఏంటి. సో పర్సనల్గా కూడా పర్సనల్ లైఫ్లో కొన్ని ఆటపోట్లని తిని ఉన్నాడు కాబట్టి మెంటల్గా చాలా స్టబర్న్ అయిపోయి ఉంటాడు కాబట్టి షమి దీన్ని కూడా బహుశా లైట్గానే తీసుకుంటాడు. ఏదైనా సరే ఓవరాల్గా ఇట్లాగా స్పోర్ట్స్ పర్సన్స్, అంటే దేశానికి రిప్రజెంట్ చేస్తున్నటువంటి క్రీడాకారుల్ని ఈ రకంగా కామెంట్ చేయడం అనేటువంటిది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్. అంటే క్రికెట్ మీద కూడా రాజకీయ నాయకులు క్రికెటర్స్ని వాడుకుని, లేదా మిగతా స్పోర్ట్స్ పర్సన్స్ని వాళ్ళని పాలిటిక్స్లోకి తీసుకొచ్చి, లేదా ఏదో ఒక లైమ్ లైట్లోకి ఉండాలి, ప్రజల్లో మనం ఒక టాక్ ఆఫ్ ద టౌన్ లాగా అవ్వాలి అని అనుకోవడం ఎంతవరకు సమంజసం? అంటే స్పోర్ట్స్ ఈజ్ ద వయా మీడియా. అదే ఈ వీళ్ళని లాగితే మనం ఎక్కువ రీచ్ అవుతాం, అదే అనేది. సో కాబట్టి అంటే ఇంకా అట్లాగా మనం ఇన్ డీటెయిల్ వెళ్తే కనుక నేను చాలా చెప్పాల్సి వస్తుంది. అట్లాగా కాదు, సహజంగానే ఒక ఫోకస్ అవ్వాలి అంటే కనుక, ఇప్పుడు సపోజ్ నేను గవాస్కర్ తోటి ఉన్నటువంటి ఫోటో నాది ఉంది, చాలా వైరల్ అయింది అది. ఓకే, సో ఈవెన్ హిందూలో పెద్ద ఆర్టికల్ వచ్చింది, అది గవాస్కర్ యు ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ వాయిస్ యూ హ్యావ్ అని చెప్పేసి అని.
Yes. సో నా తెలుగు కామెంటరీ బాక్స్లోకి వచ్చి గవాస్కర్ విన్నాడు. విని తెలుగు అర్థం కాకపోయినా బట్ యాక్చువల్గా యూ హ్యావ్ ద బెస్ట్ వాయిస్ అది అని చెప్పేసాను. సో కాబట్టి అట్లాగా అంటే అది నేను కావాలని చెప్పినా తెలియకుండానే కొంచెం నేను వైరల్ అయింది అది ఆ ఫోటో అది అంతా కూడా. సో అట్లాగా వాళ్ళతోటి కనుక ఒక సెలబ్రిటీస్ తోటి ఉండేటప్పుడు ఇదే అయితే ఆటోమేటిక్గా తొందరగా ఫోకస్ అవుతాం మనం, యా తొందరగా ఇది అవుతాం. So వాళ్ళని దాన్ని తిడితే అందుకే నేను ఇంకొంచెం అనేది ఎక్కువ స్పోర్ట్స్ ఇస్ ది వయా మీడియా అయిపోయింది. బట్ యాక్చువల్గా చెప్పాలి అంటే కానీ యాక్చువల్గా స్పోర్ట్స్ పర్సన్స్ ఆర్ ద రియల్ అంబాసిడర్స్. సో పాజిటివ్ యాంగిల్లో వాడుకోవాలి. అలాగా క్రీడాకారుల్ని నిజమైనటువంటి దౌత్యవేత్తలుగా వాడుకునేటువంటి పరిస్థితి ఉంటేనేమో ఇలాంటివి మనం చూడము. అలాగా కాకుండా అన్ఫార్చునేట్గా ఈ సోషల్ మీడియా యాక్టివిటీ అది అంతా పెరిగిపోయేటప్పటికి ఎట్లయినా వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో కొంతమంది అలాగా విన్నారు. సో రోహిత్ శర్మ వాటిని మనం విషయంలో కావచ్చు. పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మనం సొసైటీలో ఉన్నప్పుడు, పబ్లిక్లో ఉన్నప్పుడు డెఫినెట్గా యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ది ప్లస్ అండ్ మైనస్. సో అంతే. ప్లస్ సో ఆ స్థానంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి చాలా మంది ఇప్పుడు మనం చెప్పుకునే సెలబ్రిటీలు ఎవరైనా కానీ యూ టేక్ ది పొలిటీషియన్స్ కావచ్చు లేకపోతే ఎవరైనా కానీ డెఫినెట్గా వాళ్ళలో మైనస్ అనేటువంటిది ఉంటుంది. దట్ ఈస్ మైనస్ ఉంటుంది, ఉండదని కాదు. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ విల్ హ్యావ్. కాబట్టి కావాల్సింది ఏంటి, నేనైతే ఏం చూస్తాను అంటే కనుక ఓకే 80% హీ హ్యాస్ ది పాజిటివ్ వైబ్స్, ఐ విల్ రిసీవ్ దట్. సో ఆ 20% పక్కన పెట్టే, నువ్వు 20% ఫోకస్ చేయడం వల్ల ఉపయోగం లేదు కదా. ఎస్, బికాజ్ 80% తోటి వాళ్ళు ఐకానిక్ ఫిగర్స్ అయ్యారు, రోల్ మోడల్స్ అయ్యారు. సో యూ టేక్ దట్. ఎంత మటుకు మనం తీసుకోవాలో, ఏది తీసుకోవాలో దాన్ని తీసుకోవాలి అనేటువంటిది నేను మామూలుగా అందరికీ చెప్పేటువంటి. రైట్. థ్యాంక్ యూ సో మచ్. ఈ విషయంలో అయితే చాలా మందికి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు చంద్రశేఖర్ గారు. బికాజ్ ప్లేయర్స్ వాళ్ళకుండే రెస్పాన్సిబిలిటీస్ అండ్ వాళ్ళకు ఉండేటువంటి పర్సనల్ లైఫ్ అండ్ చాలా ఉంటాయి. అవన్నిటినీ ఎవ్రీ మ్యాన్ విల్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ డార్క్నెస్. సో దానిని మనం పట్టించుకోకుండా ఖచ్చితంగా వాళ్ళకు ఉన్నటువంటి పాజిటివ్ యాంగిల్లో మనం ముందుకెళ్తే కనుక విమర్శలను వీడి ప్రశంసల వైపు నడుద్దాం అని ఆశిద్దాం. సో ఇది ఇవాల్టి స్పెషల్ టాపిక్.